హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు జోడియాక్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1969 కాలిఫోర్నియాలోని వలిజో అనే ఒక సిటీలో చూపిస్తారు. అక్కడ ఇద్దరు లవర్స్ ఏం చేస్తారంటే కార్ వేసుకుని సిటీకి దూరంగా వెళ్లి వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కార్ దగ్గరికి ఎవరో ఒక అతను వచ్చేసి వాళ్ళిద్దరిని అతి దారుణంగా కాల్ చేసి, అంతేకాకుండా ఆ విషయాన్ని పోలీసులు కూడా ఫోన్ చేసి చెప్తాడు. ఇలాగా ఊరికి దూరంగా ఉన్న ఒక ప్లేస్ లో ఒక అమ్మాయిని కాల్ చేశాను, వచ్చి చూడండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. పోలీసులు హడావుడిగా వచ్చి చూస్తే అమ్మాయి చనిపోయి ఉంటుంది, కానీ అబ్బాయి మాత్రం బతికుంటాడు. కట్ చేస్తే 4 వారాల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో సినిమా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తన కొడుకుని స్కూల్లో డ్రాప్ చేసి డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరో క్రానికల్ అనే ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అది కూడా కార్టూన్ ఆర్టిస్ట్ గా. కట్ చేస్తే అదే ఆఫీస్ కి ఒక లెటర్ వస్తుంది. అందులో ఇలా రాసి ఉంటుంది అనమాట, రీసెంట్ గా వలిజో అనే సిటీలో 2 హత్యలు జరిగాయి, అవి చేసింది నేనే. ఒకవేళ మీకు డౌట్ ఉంటే పోలీసులకు ఫోన్ చేసి కనుక్కోండి, ఎందుకంటే అసలు హత్యలు జరిగాయో లేదో అని చెప్పేసి. అంతేకాకుండా ఈ పేపర్ కి బ్యాక్ సైడ్ సైఫర్ కోడ్ రాశాను, మీరు దాన్ని మీ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ చేయాలి, అంతేకాకుండా నన్ను ఫేమస్ చేయాలి. అలా కాకుండా నేను పంపించిన ఈ లెటర్ ని మీరు లైట్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ వీక్ లో ఒక 12 మందిని చంపేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లెటర్ వెనకాల ఒక సైఫర్ కోడ్ రాశాను, దాన్ని మీరు డీకోడ్ చేయండి. అలా డీకోడ్ చేయడం వల్ల నేను ఎవరో మీకు తెలిసే ఛాన్స్ ఉంది, కాబట్టి ప్రింట్ చేయండి, డీకోడ్ చేయండి అని చెప్పేసి ఆ కిల్లర్ గాడు డైరెక్ట్ గా న్యూస్ పేపర్ వాళ్ళకి ఒక లెటర్ రాస్తాడు. అది చూసి అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే ఇది నిజంగా జరిగిందనమాట. దాంతో ఆ న్యూస్ పేపర్ లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఇలాగా ఆ కిల్లర్ గాడు లెటర్ వీళ్ళ న్యూస్ పేపర్ కి పంపించలేదు, చాలా న్యూస్ పేపర్లకు పంపించాడు. అదే సమయంలో పౌల్ అని ఒక అతను చూపిస్తారు. తానేంటంటే క్రైమ్ ఎడిటర్ అనమాట. తనకు డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇలాగా వలిజో సిటీలో 2 హత్యలు జరిగాయా, అది ఎంతవరకు నిజం అని చెప్పంటంతో పోలీసులు కూడా జరిగాయని చెప్పంటంతో వీళ్ళకి సీరియస్నెస్ అర్థం అవుతుంది. వాడు రాసిన లెటర్ నిజం అని చెప్పేసి అర్థం అయిపోతుంది. వెంటనే చేసేదేం లేక ఫ్రంట్ పేజ్ లో ఆ కిల్లర్ గాడు రాసిన సైఫర్ కోడ్ ని పబ్లిష్ చేస్తారు. దాంతో ఆ న్యూస్ పేపర్ అందరూ చదువుతారు. ఒక 3 రోజుల తర్వాత హిస్టరీ టీచర్ ఒక ఆవిడ ఆ సైఫర్ కోడ్ ని డీకోడ్ చేసి ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది. అందులో ఏం రాస్తుందని చెప్పేసి హీరో చదువుతూ ఉంటాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే, మనుషుల్ని వేటాడి చంపడం అంటే నాకు చాలా ఇష్టం, అది కూడా అడవిలో జంతువులను వేటాడితే ఆనందం వస్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం మనుషుల్ని వేటాడి చంపితే ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నానంటే, నేను ఎవరినైతే చంపుతున్నానో వాళ్ళందరూ నా బానిసలు, ఎందుకంటే నేను చనిపోయి స్వర్గానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా కింద అక్కడ బానిసలుగా పనిచేయాలి, అందుకనే వీళ్ళందరినీ నేను చంపుతున్నానని చెప్పేసి అందులో రాస్తాడు. కాకపోతే ఆ హిస్టరీ టీచర్ మాత్రం అంతా డీకోడ్ చేస్తుంది, కానీ లాస్ట్ లో ఒక లైన్ మాత్రం డీకోడ్ చేయలేక అలాగే వదిలేస్తుంది. దాన్ని మన కథలో హీరో డీకోడ్ చేస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే డేంజరస్ యానిమల్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏంట్రా బాబు అని చెప్పేసి. అలా ఒక రోజు గడిచిన తర్వాత మళ్ళీ ఆ న్యూస్ పేపర్ ఆఫీస్ కు లెటర్ వస్తుంది. నేను జోడియాక్ ని మాట్లాడుతున్నాను, మీరు నా కోడ్ ని న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి వీళ్ళకి కృతజ్ఞతగా ఒక లెటర్ పంపిస్తాడు. అది చూసి ఆ న్యూస్ పేపర్ వాళ్ళు ఆశ్చర్యపోతారు, వీటేంట్రా మనల్ని తగులుకున్నాడని చెప్పేసి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నది పక్కన సరదాగా మాట్లాడుకుంటున్న 2 ప్రేమికులను చూపిస్తారు. పాపం వాళ్ళిద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి వాళ్ళ దగ్గరికి ఆ జోడియాక్ కిల్లర్ గాడు వచ్చేసి గన్ను చూపిస్తాడు. సో దాంతో వాళ్ళిద్దరు చూసి భయపడిపోతారు. ఆ జోడియాక్ కిల్లర్ ఏమో మొహానికి మాస్క్ వేసుకొని చూడటానికి కొంచెం భయంకరంగా ఉంటాడు అనమాట. వాళ్ళు వెంటనే భయపడిపోయి, నీకేం కావాలి, డబ్బులే కదా, చక్కగా డబ్బులు తీసేసుకో, మా దగ్గర ఉన్న కారు తీసుకొని చెప్పి అంటంతో ఆ కిల్లర్ గాడి కోపం వచ్చేసి, డబ్బు కారా, దాంతో నాకేంటి పని అని చెప్పేసి వీళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి వీళ్ళిద్దరిని కత్తితో అతి దారుణంగా పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ యాస్టీస్ గా పోలీసులకు ఫోన్ చేస్తాడు, పలానా చోట నేను ఒక ఇద్దరిని చంపాను, వెళ్ళి చూడండి అని చెప్పి అంటంతో పోలీసులు కూడా హడావుడిగా వస్తారు. వచ్చి చూస్తే అమ్మాయి చనిపోయి ఉంటుంది, కానీ అబ్బాయి మాత్రం బతికుంటాడు. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇతన్ని అంతకు ముందు వలిజోలో చంపకుండా వదిలేసిన అతన్ని, అంటే బతుకున్నారు కదా వాళ్ళిద్దరు, సో వాళ్ళిద్దరిని వాడు ఎలా ఉంటాడని చెప్పేసి ఒక గెస్టింగ్ తో హీరో జోడియాక్ రూపాన్ని కార్టూన్ గా వేస్తాడనమాట. సో దాన్ని చూసిన తర్వాత హీరో ఒక విషయం అర్థం అవుతుంది. సైఫర్ కోడ్ లో లాస్ట్ లో డేంజరస్ యానిమల్ అని చెప్పే పదం రాశాడు కదా, అది ఒక సినిమా. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇలాగే సేమ్ జోడియాక్ లాగా వేషం వేసుకొని అందరినీ చంపుతూ ఉంటాడని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. ఇదే విషయాన్ని పౌల్ కూడా చెప్తాడు. కట్ చేస్తే శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక టాక్సీ డ్రైవర్ ని ఆ జోడియాక్ కిల్లర్ మళ్ళీ చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకుని ఒక
పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్తాడు. అతని పేరు డేవ్ అనమాట. కాకపోతే కరెక్ట్ గా ఇదే సమయంలో మళ్ళీ హీరో వాళ్ళ న్యూస్ పేపర్ ఆఫీస్ కి ఆ జోడియాకు ఒక లెటర్ పంపిస్తాడు. కాకపోతే ఈసారి లెటర్ తో పాటు బ్లడ్ తో తడిచిపోయిన ఒక గుడ్డను కూడా పంపిస్తాడు. అందులో ఏం రాస్తాడంటే, నాకు హత్యలు చేసి చేసి బాగా బోర్ కొట్టింది కాబట్టి ఇప్పుడు నేను టెంప్లెట్ మారుస్తున్నాను. అదేంటంటే స్కూల్ పిల్లల్ని చంపాలని ఫిక్స్ అయిపోయాను. స్కూల్ వ్యాన్ ఉంటుంది కదా, అది వెళ్లేటప్పుడు టైర్ పంచర్ చేస్తాను. ఆ తర్వాత అక్కడికి వచ్చి అందరినీ చంపేస్తానని చెప్పి అనడంతో ఈ విషయం పోలీస్ ఆఫీసర్ డేవ్ తెలుస్తుంది. దాంతో డైరెక్ట్ గా న్యూస్ పేపర్ ఆఫీస్ కు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఆ లెటర్ చూసి ఈ విషయాన్ని డైరెక్ట్ గా న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయండి, ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లల ప్రాణాలు పోతాయని చెప్పి అనడంతో చేసేదేమిలాగా ఆ విషయాన్ని న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తారు. సో దాంతో ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద సిటీ అనమాట. అలాంటి సిటీలో ఎవడో కిల్లర్ గడ్ రాసిన లెటర్ కి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు భయపడిపోయి పిల్లల్ని స్కూల్ పంపించడానికి భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే వాళ్ళే వెళ్లి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరో ఉన్నాడు కదా, తనకి ఒక కొడుకున్నాడు. తన కొడుకును కూడా హీరో భయపడిపోయి డైరెక్ట్ గా తానే వెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత ఆఫీస్ కి రావడం చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఊర్లో ఒక టీవీ షో జరుగుతుంది అనమాట. చాలా ఫేమస్ అయిన టీవీ షో. ఆ టీవీ షో అందరూ చూస్తున్నప్పుడు దానికి జోడియాక్ కిల్లర్ గాడు ఫోన్ చేస్తాడు. బట్ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు వేరే వాళ్ళు. దాంతో పోలీసులు కూడా చూస్తూ ఉంటారు. ఆ షోకి ఆ కిల్లర్ గాడు ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఆ ఫోన్ లో చిన్నపిల్లల ఏడుపులు, వాళ్ళని చంపినట్లు కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో డౌట్ వచ్చి ఆ కిల్లర్ గాని అడుగుతారు. కానీ వాడేమో వాడికి నచ్చింది మాత్రమే చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో దాంతో ఆ టీవీ షో వాళ్ళకి భయం వేసి దీన్ని చూసి సిటీలో ఉన్న ప్రజలందరూ ఇంకా భయపడిపోతారని చెప్పేసి ఆ షోని మధ్యలోనే ఆపేస్తారు. ఆ మరుసటి రోజు హీరో ఆ తర్వాత పౌల్ ఇద్దరు కలిసి ఒక బార్ లో మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరో పౌల్ తో ఏమంటాడంటే, ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి కదా, వాడు మనకు లెటర్లు పంపిస్తున్నాడు కదా, నాకెందుకు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే వీడు హత్య జరిగిన 4 వారాల తర్వాత మనకి లెటర్స్ పంపిస్తున్నాడు. అంటే వాడు మన నుంచి పబ్లిసిటీ కోరుకుంటున్నాడంటే హత్య జరిగిన వెంటనే మనం పంపించవచ్చు, కానీ అలా పంపించట్లేదు. నాకు ఒక డౌట్ ఉంది. అదేంటంటే వీడు అసలు హత్యలే చేయట్లేదు. వీడు చేసింది 2-3 హత్యలు, కానీ వేరే వాళ్ళు చేసిన హత్యలను కూడా వీడి అకౌంట్ లో వేసుకొని వీడు పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నాడేమో అని చెప్పేసి హీరో పౌల్ తో చెప్తాడు. కానీ ఆ క్రైమ్ ఎడిటర్ పౌల్ ఏంటంటే వీడేదో సోజ్ చెప్తున్నాడు అని చెప్పేసి హీరో చెప్పేది అస్సలు వినకుండా కేవలం ఊకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న ఒక కారును చూపిస్తారు. ఒక లేడీ ఏంటంటే తన పాపతో కలిసి కారులో వెళ్తుంటుంది అనమాట. అలా వెళ్ళేటప్పుడు అనుకోకుండా కారు టైర్ పంచర్ అయిపోయి పేలిపోతుంది. సో దాంతో చేసేదేం లేక కారు రోడ్డు మీద ఆపుకుంటుంది. దారిని పోయే కారుని లిఫ్ట్ అడుగుతుంది అనమాట. దాంతో ఒక అతను నేను మీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కారు ఎక్కించుకుంటాడు. సర్లే అని చెప్పేసి తాను కూడా తన బేబీతో కారు ఎక్కుతుంది. కానీ అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ లిఫ్ట్ ఇచ్చినోడు ఏం చేస్తాడంటే ఆవిడ బేబీని విండోలోంచి బయటికి సిరేస్తాడు. దాంతో ఆవిడ కూడా కారులోంచి బయటకు దూకేస్తుంది. ఆ తర్వాత వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక లారీ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఇలాగ ఒకడు లిఫ్ట్ ఇచ్చాడు, కాకపోతే కారులోంచి బేబీని బయటికి సిరేసాడని చెప్పి అనడంతో ఆయన కూడా షాక్ అవుతాడు. ఆ తర్వాత బేబీని వెళ్ళి వెతుక్కొని ఆవిడ మళ్ళీ తీసుకుంటుంది. చూస్తే ఆ బేబీకి ఏం కాదు. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆవిడ కారు ఎక్కించుకొని ఆవిడ బేబీని బయట సిరేసింది ఎవరో కాదు, ఆ జోడియాక్ కిల్లర్ గాడు. ఆ తర్వాత జోడియాక్ కిల్లర్ బాగా ఫేమస్ అయిపోతాడు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఇలాంటి వ్యక్తి కనిపిస్తే అరెస్ట్ చేయండి అని చెప్పేసి హీరో వేసిన ఆర్డర్ రానుంచుతారు. అంతేకాకుండా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ డేవ్ ఉన్నాడు కదా, ఆ కిల్లర్ గాడు ఎక్కడెక్కడైతే హత్యలు చేశాడో అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఫస్ట్ 2 హత్యలు జరిగాయి కదా, అందులో అబ్బాయిలు బతుకున్నారు కదా, అందులో ఒక అతన్ని అడిగితేనేమో నేను ఆల్రెడీ చూశానండి, కాకపోతే మొహానికి మాస్క్ వేసుకున్నాడని చెప్పేసి తాను చూసిన ఇన్ఫర్మేషన్ చెప్తాడు. అంతేకాకుండా మొదటి వాడు మాత్రం ఆ హత్య జరిగిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయి డిశ్చార్జ్ అయిపోయి అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. దాంతో పోలీస్ ఆఫీసర్ డేవ్ కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి ఒక అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జోడియాక్ అనేవాడు ఎవడో కాదు, మా ఫ్రెండ్ గాడే, ఎందుకంటే వాడి మీద నాకు కొంచెం డౌట్ గా ఉంది. రీసెంట్ గా చాలా హత్యలు జరిగాయి కదా, హత్యలు జరిగిన ప్రతి ఒక్క ప్లేస్ కి వాడు వెళ్ళాడు. అంతేకాకుండా ఒకరోజు సాయంత్రం వాడు ఇంటికి వచ్చి చూస్తే వాడి ఒంటి నిండా బ్లడ్ ఉంది. నాకు ఎందుకు వాడి మీద డౌట్ గా ఉంది. డౌట్ వచ్చి అడిగాను. వాడేమన్నాడంటే చికెన్ బ్లడ్ అని చెప్పేసి నాకు అబద్ధం చెప్పాడు, కాబట్టి మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పి అనడంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి ఆ ఫ్రెండ్ చెప్పిన అడ్రస్ కి వెళ్ళి చూస్తే అక్కడ యాలన్ అని ఒక అతను ఉంటాడు. అతన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేస్తే పోలీసులకి ఏం అర్థం కాదు, వీడి మీద అసలు డౌటే రాదు. కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పేసి జోడియాక్ చాలా లెటర్లు పంపించాడు కదా, ఒకసారి ఏదో ట్రై అని చెప్పేసి తనకి రైటింగ్ టెస్ట్ పెడతారనమాట. కాకపోతే ఆ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ అస్సలు మ్యాచ్ అయ్యవు. దాంతో మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. కాకపోతే ఈ యాలన్ చేతికి ఒక వాచ్ ఉంటుంది.
ఆ కంపెనీ పేరు జోడియాక్. అంతేకాకుండా ఆ సింబల్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు వాచ్ని బేస్ చేసుకుని ఇతనే కిల్లర్ అని చెప్పలేం కదా, ఎందుకంటే ఆ వాచ్ ఎవరి దగ్గర ఉంటుంది, కొనుక్కుంటే ఎవరిదైనా అవుతుంది. కాబట్టి ఏం చేయలేక పోలీసులు అక్కడి నుంచి వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ ఆఫీసర్ డేవ్ సినిమాకి వెళ్తాడనమాట. అదే సినిమాకి మన కథలో హీరో కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో పోలీస్ ఆఫీసర్ డేవ్ చూసి తన దగ్గరకు వచ్చి ఆ జోడియాక్ కిల్లర్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే డేవ్ మాత్రం ఆ పౌల్ లాగే విన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా సరే మన కథలో హీరో ఆ జోడియాక్ గురించి ఎంక్వైరీ మాత్రం అస్సలు ఆపడు. తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి నిజం చెప్పాలంటే నేను న్యూస్ పేపర్ నుంచి వచ్చానని చెప్పేసి ప్రాపర్ గా డీటెయిల్స్ మొత్తం సేకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే న్యూస్ పేపర్ తాలూకు ఒక అతను వచ్చాడంటే అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, దాంతో ప్రతి ఒక్క డీటెయిల్ ని సేకరిస్తూ ఉంటాడు. ఈ విషయం న్యూస్ పేపర్ వాళ్ళకి తెలిసి మీ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి మన న్యూస్ పేపర్ పేరు వాడుకుంటున్నాం అని చెప్పేసి హీరోని ఉద్యోగంలోంచి తీసేస్తారు. అయినా సరే హీరో మాత్రం అస్సలు వాగడు. ప్రతి ఒక్క విషయాన్ని ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంకొంచెం ముందడిగేసి హత్య జరిగిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. దాంట్లో హీరోకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే తాను హత్య చేసిన వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా, పోలీసులతో పాటు ఎవరినైతే చంపాడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంతేకాకుండా ఈ రోజు నా బర్త్డే, అందుకని నేను హత్య చేశానని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్తాడని చెప్పేసి హీరోకి ఒక లీడీ మూలంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి అలాగే ఫోన్ చేశాడు అనమాట. ఆ తర్వాత హీరో ఎంక్వైరీలో తెలిసేది ఏంటంటే ఒక అతను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నా ఫ్రెండ్ గడ జోడియాక్ కిల్లర్ అంటే పోలీసులందరూ అతని దగ్గరికి వెళ్ళారు కదా, అతని గురించి కూడా ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే కరెక్ట్ గా హత్య జరిగిన రోజే అతని బర్త్డే వస్తుంది. అంతేకాకుండా ఎవరెవరినైతే చంపాడో వాళ్ళని చంపిన రోజు కూడా వాళ్ళ బర్త్డే వస్తుంది. దాంతో హీరోకి యాలన్ మీద డౌట్ వచ్చేస్తుంది. వెంటనే డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ డేవ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన ఎంక్వైరీలో తీరిన ప్రతి ఒక్క విషయాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అది కూడా 2 సంవత్సరాల తర్వాత అనమాట. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు కష్టపడి ఆ జోడియాక్ కిల్లర్ గడి గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు. తన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆ యాలన్ గడే జోడియాక్ కిల్లర్. ఎందుకంటే జోడియాక్ కిల్లర్ కి సంబంధించిన ఆధారాల్లో ఒక ఫుట్ ప్రింట్ దొరుకుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ ఫుట్ సైజు ఈ యాలన్ గడి ఫుట్ సైజు ఒకటే. అంతేకాకుండా ఈ యాలన్ గడు ఒక షిప్ లో పనిచేసేవాడు. షిప్ లో పనిచేసే వాళ్ళకి సైఫర్ కోడ్ తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రెండో హత్య జరిగినప్పుడు వాడి హైట్ చూశారు కదా, కిల్లర్ గడి హైట్, వాడి హైట్ ఈ యాలన్ గడి హైట్ ఒకటే అని చెప్పంటంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడు జోడియాక్ కిల్లర్ నుంచి లెటర్ రాక 2 సంవత్సరాలు అవుతుంది. అంతేకాక వాడు కూడా హత్యలు చేయడం ఆపేశాడు. నువ్వెందుకు వాడు వెనకాల పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే మనం అరెస్ట్ చేయడం కష్టం, అలాంటిది చిన్న చిన్న ఎవిడెన్స్ తో వాడిని ఎలా పట్టుకుంటాం అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా ఎంతో కష్టపడి చేసిన ఇన్వెస్టిగేషన్ మొత్తం వేస్ట్ అయిపోయిందని చెప్పేసి తాను కూడా ఎంతో బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ యాలన్ గడ్ ఉంటాడు. అంటే హీరో డౌట్ పడుతున్నాడు కదా జోడియాక్ వీడేనేమో అని చెప్పేసి వాడు దానికి సడన్ గా ఎదురు పడతాడు. తనను చూస్తాడు. ఆ యాలన్ కూడా హీరో వైపు అదలా చూస్తూ ఉంటాడు. చూసి ఒక రియాక్షన్ ఇస్తాడు. హీరో కూడా సర్లే వీడితో మనకెందుకులే అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు సినిమా ఓపెన్ అవుతుంది. ఈ జోడియాక్ కేసుని వేరే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకుంటాడు. అంతేకాకుండా ఫస్ట్ హత్య జరిగింది కదా, ఒక అతను ఊరుదులు పెట్టి వెళ్ళిపోయాడు కదా, అతన్ని పిలిపించి అసలు ఎవరెవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళందరి ఫొటోస్ కలెక్ట్ చేసి అన్ని ఫోటోలు అతను చూపిస్తాడు. అతను డైరెక్ట్ గా యాలన్ ఫోటోని సెలెక్ట్ చేస్తాడు. సో బేసికల్ గా ఇన్ని హత్యలు చేసింది యాలన్ అనమాట. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో జరిగిన హత్య ఏంటంటే డైరెక్ట్ గా గన్ను పట్టుకొని వాళ్ళకి ఎదురుగా వచ్చి కాల్చాడు కదా, సో దాంతో అతను కిల్లర్ ని చూశాడు. అతను ఎవరో కాదు ఆ యాలన్ గాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. పాపం హీరో ఎంతగానో ముత్తుకున్నాడు. కాకపోతే ఎవరు లెక్క చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ కథ నిజంగా జరిగిన కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా కామెంట్ సెక్షన్ లో చాలా మంది సినిమా చేయమని చెప్పారు, అందుకనే చేశాను. మన ఛానల్లో మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేర్లు కూడా మెన్షన్ చేయండి. వీలైనంత త్వరగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.